హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ అవుట్లెట్స్. ఈ రోజు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన డైలీ లైఫ్లో ఎలా వాడుతున్నాం, వాటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేవి చూడబోతున్నాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెషిన్స్ని మనుషులలాగా థింక్ చేసే విధంగా డెసిషన్స్ అనేవి తీసుకునేలాగా క్రియేట్ చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ఎ వే టు మేక్ కంప్యూటర్స్ అండ్ మెషిన్స్ థింక్ అండ్ యాక్ట్ లైక్ హ్యూమన్స్. How does artificial intelligence work? Artificial intelligence works by using a lot of data and smart algorithms. Artificial intelligence అనేది ఎలా వర్క్ చేస్తుంది? దీంట్లో 3 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టెప్, డేటా కలెక్షన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అనేవి ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ సోర్సెస్ నుండి కలెక్ట్ చేసుకుంటుంది. లైక్ ఎలా అంటే పిక్చర్స్, టెక్స్ట్ ఆర్ వీడియోస్, నెంబర్స్, ఏ ఫామ్లో అయినా డేటా ఉండొచ్చు. డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. ఈ డేటా నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని నేర్చుకుంటుంది. నేర్చుకుంటుందా, ఎలా నేర్చుకుంటుంది అని ఒక డౌట్ రావచ్చు. అదే నెక్స్ట్ స్టెప్, లెర్నింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ప్రాసెస్ ద్వారా డేటాని అర్థం చేసుకుంటుంది. ఆ ప్రాసెస్సే మనం మెషిన్ లెర్నింగ్ అని అంటాం. మనం ఎలా నేర్చుకుంటాం? ఏదైనా బుక్స్ ఆర్ వీడియోస్ నుండి నేర్చుకుంటాం అండ్ ప్రాక్టీస్ చేస్తాం కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం ఎంత ఎక్కువ డేటా అయితే ప్రొవైడ్ చేస్తామో అంత అక్యురేట్గా అది అర్థం చేసుకొని డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథమ్స్ ద్వారా డేటాని అనలైజ్ చేసుకోగలుగుతుంది అండ్ డేటా నుండి ప్యాటర్న్స్, రిలేషన్షిప్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అని తెలుసుకుంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మేకింగ్ డెసిషన్స్ అండ్ ప్రిడిక్షన్స్. సో డేటా నుండి ప్యాటర్న్స్ అండ్ రిలేషన్షిప్స్ని నేర్చుకుంది. ఇప్పుడు మనం ఒక కొత్త డేటాని ఇన్పుట్గా ఇచ్చాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది నేర్చుకున్న ప్యాటర్న్స్తో కంపేర్ చేసుకుంటుంది అండ్ మనకి దాని డెసిషన్ అవుట్పుట్ లాగా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక పర్సన్ గురించి సెర్చ్ చేసాం అనుకోండి. నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు కూడా ఆ పర్సన్కి రిలేటెడ్ వీడియోస్ మనకి పేజ్లో చూపిస్తుంది. ఎందుకు? ఇక్కడ మనం సెర్చ్ చేసిన హిస్టరీ నుండి అది నేర్చుకొని మనకి దానికి రిలేటెడ్ వీడియో మనకి చూపించింది. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ చేస్తుందో చూసాం. ఇప్పుడు మన డైలీ లైఫ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడుతున్నాం అని చూద్దాం. వాయిస్ అసిస్టెంట్స్, సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్తో వాయిస్ కమాండ్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాం. రిమైండర్స్ని సెట్ చేసుకుంటున్నాం. మనకి ఏదైనా క్వశ్చన్స్ వస్తే అడుగుతున్నాం. మనం మ్యూజిక్ ప్లే చేయమని అడిగితే ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రెడిక్ట్ టెక్స్ట్ అండ్ ఆటో కరెక్ట్. మనం మన ఫ్రెండ్స్తో ఆర్ రిలేటివ్స్తో చాట్ చేసేటప్పుడు మనం 2 or 3 వర్డ్స్ టైప్ చేయగానే మనకి సజెస్ట్ చేస్తుంది అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేస్తుంది. ఆన్లైన్ షాపింగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం షాపింగ్ చేస్తూ ఉంటాం. మనం కొన్ని ప్రోడక్ట్స్ని సెర్చ్ చేస్తూ ఉంటాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి మనం సెర్చ్ చేసిన హిస్టరీ నుండి ఆర్ పర్చేస్ చేసిన హిస్టరీ నుండి ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనాన్స్. బ్యాంక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్రాడ్ డిటెక్షన్స్ అనేవి డిటెక్ట్ చేయడానికి, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి డిటెక్ట్ చేయడానికి వాడుతూ ఉంటారు. ఈమెయిల్స్, మనకి చాలా మెయిల్స్ వస్తుంటాయి. కొన్ని మెయిల్స్ స్పామ్ ఫోల్డర్లో ఉంటాయి. అవి ఎందుకు దాంట్లో ఉంటాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఫిల్టర్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఫిల్టర్లో కొన్ని వర్డ్స్ లైక్ మేక్ మనీ, ఫాస్ట్ ఆర్ ఫ్రీ గిఫ్ట్ అని ఐడెంటిఫై చేసి స్పామ్లో పెట్టేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఆటోమేషన్ ఆఫ్ టాస్క్. మనకి ఏదైనా రెపిటేటివ్ టాస్క్స్ ఉన్నప్పుడు ఏఐ చాలా హెల్ప్ అవుతుంది. మన టైంని సేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాట్ బాట్స్ మన క్వశ్చన్కి ఆన్సర్ని ఇస్తుంది. దీనికి హ్యూమన్స్ అవసరం లేదు. మనం ఎన్నిసార్లు అయినా అడగొచ్చు, ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఎఫిషియన్సీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 24/7 వర్క్ చేస్తూ ఉంటాయి. వాటికి బ్రేక్స్ అనేది కూడా అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జీరో రిస్క్. స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నా, ఓషన్స్లో డెప్త్కి వెళ్ళాలన్నా హ్యూమన్స్కి చాలా రిస్క్ అని చెప్పొచ్చు. సో అవి ఓవర్కమ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రోబోట్స్ స్ట్రాంగ్ మెటీరియల్స్తో తయారు చేస్తారు. అవి హార్ష్ కండిషన్స్ అయినా తట్టుకోగలుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్. ఇట్ కెనాట్ థింక్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ప్రొవైడ్ చేసిన డేటా నుండే అది నేర్చుకుంటుంది తప్ప ఒక కొత్త వేలో, ఒక కొత్త క్రియేటివ్ వేలో అది ఆలోచించలేదు. నెక్స్ట్ వచ్చేసి మేక్స్ హ్యూమన్స్ లేజీ. మనం మన చాలా పనులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాడుతున్నాం. దీనివల్ల మన హ్యూమన్స్ బ్రెయిన్ అనేది లేజీ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లేసింగ్ ది జాబ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన మన జాబ్స్ అనేవి డిస్ప్లేస్ అవుతాయి. ఎందుకంటే కస్టమర్ సర్వీస్ సిస్టమ్స్ జాబ్స్ లాంటివి డిస్ప్లేస్ అవ్వచ్చు. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా పెరగవచ్చు. బట్ కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ టాపిక్ అండి. ఇప్పుడు మీకు ఈ టాపిక్ అనేది అర్థమైందా లేదా అని టెస్ట్ చేయడానికి నేను ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మీ ఆన్సర్స్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.